రేడియేటర్ డెనిమ్ సరికొత్త బ్రాండ్ ఇప్పుడు అమెజాన్ ఆన్లైన్ షాపింగ్ లో లేటెస్ట్ ట్రెండ్ తో పాటు కంఫర్ట్ స్టైల్ మీ టెస్ట్ కి తగినట్లుగా ఇప్పుడే ఆర్డర్ చేయండి. కేవలం 699 799 మాత్రమే. ఎగిరే పామును ఎప్పుడైనా చూసారా? చూడకపోయిండొచ్చు కానీ వినే ఉంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇలాంటి పాముల సంచారం ఇప్పటి వరకు లేనేలేదు. కానీ ఇప్పుడు ఈ ఎగిరే పాము భాగ్యనగరంలో సంచరిస్తోంది. అంత రద్దీగా ఉండే నగరంలో ఎలా ఇది ప్రవేశించింది అని ఆశ్చర్యపోతున్నారు అక్కడి వాసులు. అరుదుగా కనిపించే ఈ పాములను ఓర్నేట్ ఫ్లయింగ్ స్నేక్ లేదా క్రిసోఫిలియా ఓర్నాటా అంటారు. గోషామహల్ ప్రాంతంలో రోలింగ్ షట్టర్ కింద ఇది దర్శనమిచ్చింది. ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ అధికారులకు ఈ విషయం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని పామును సైనిక్ పూరిలోని జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు. సాధారణంగా ఈ విషపూరితమైన పాములు అడవులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలు, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆగ్నేయ ఆసియా ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంటాయి. అలాంటిది ఆ పాము ఇక్కడికి ఎలా వచ్చిందని విచారించగా విషయం వెలుగులోకి వచ్చింది. గోషామహల్లో అనేక టింబర్ డిపోలు ఉన్నాయి. అక్కడికి ఇతర రాష్ట్రాల నుండి అటవీ సంబంధిత వస్తువులు అనగా కలప, చందనం లాంటివి రవాణా చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఆ పాము వాటిని అంటిపెట్టుకొని వచ్చిందని భావిస్తున్నారు. ఇవి వాటి శరీరాన్ని బల్లపరువుగా పెట్టుకొని ఎగురుతాయి. అవి ఎగిరే సమయంలో వాటి శరీరాన్ని రెండింతలు పెద్దవిగా చేసుకుంటాయి. ముఖ్యంగా చెట్లపై ఓ కొమ్మ నుంచి మరో కొమ్మపైకి చాలా సులభంగా పక్షుల్లా ఎగరగలవు. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.